ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పండంటి కొత్త జీవితం ప్రారంభం కావాల్సిన శోభనం రాత్రి ఆ ఇంట్లో రక్తపాతం జరిగింది. పెళ్లి కొడుకు గదిలోకి వెళ్లిన కొత్త పెళ్లి కూతురు తాను మరొకరిని ప్రేమిస్తున్నానని బలవంతంగా ఈ పెళ్లి చేశారని నిజం చెప్పడమే ఆమె చేసిన పాపమైంది. ఆ నిజం విన్న అత్త ఆగ్రహంతో ఊగిపోతూ కోడల్ని చితకబాదింది. హమీర్పూర్కు చెందిన ఒక యువతికి ఇటీవల వివాహం జరిగింది. అయితే మొదటి రాత్రి గదిలోకి వెళ్లిన తర్వాత ఆమె తన భర్తతో తన మనసులోని మాటను బయటపెట్టింది. నేను మరొకరిని ప్రేమిస్తున్నాను. ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయడం వల్లే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. అందుకే నేను ఈ సంబంధాన్ని అంగీకరించలేనని తెగేసి చెప్పింది. శోభనానికి నిరాకరించింది. ఈ విషయం తెలుసుకున్న అత్త కోడలిపై దాడికి దిగింది. కోడలి నిజాయితీని అర్థం చేసుకోవాల్సింది పోయి తమ పరువు తీసిందని భావించిన అత్త ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి విచక్షణారహితంగా కొట్టింది. తీవ్ర గాయాల పాలైన ఆ వధువు పోలీసులను ఆశ్రయించింది. బలవంతపు వివాహాలు ఏ విధంగా వినాశనానికి దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ప్రేమించిన వ్యక్తిని కాదని బలవంతంగా పెళ్లి చేయడం ఎంతవరకు సమంజసం? నిజం చెప్పినందుకు ఒక మహిళపై ఇలాంటి భౌతిక దాడులు చేయడం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.